నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో ట్రబుల్ ఇంజిన్ సర్కార్ ని పారదోలి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తోంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ భీమవరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి అంజుబాబు భీమవరం 3వ వార్డులో టీడీపీ జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా విధ్వంసకర అరాచక పాలన సాగిందని ఇక ఈ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని ఈ ఎన్నికల తర్వాత మోదీ నాయకత్వంలోనూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని అన్నారు. భీమవరంలో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో లంకా దినకర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ గద్దె ఎక్కిన తర్వాత సంక్షేమ పాలన పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. అభివృద్ధి ఆనవాళ్లే లేవు అంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో వ్యవస్థల నుంచి దోచుకున్న అవినీతి సొమ్ము, అక్రమ దోపిడీ, మద్యం డబ్బుతో ఈ ఎన్నికలను అరాచకంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారన్నారు. ఈ దారుణాన్ని ఛేదించవలసిన అవసరం ఉందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని, సాగునీరు లేదు, తాగునీరు లేదు, అభివృద్ధి లేదు, ఎన్నో అక్రమాలతో బీభత్సం సృష్టించారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో గొడ్డలి వేటు, కోడికత్తి కథ కారణమైతే ఇప్పుడు మళ్లీ గులకరాయితో ఓటర్ల వద్ద సానుభూతి పొందే ప్రయత్నం పారడం లేదన్నారు. పైగా గులకరాయి హత్యకుట్ర అనడం దారుణమని, ఈ కొత్త డ్రామా పండడం లేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తనకు ఓటు వేయొద్దని, ఓటు కూడా అడగనని గొప్పలు చెప్పిన జగన్ ఆ మాట నిలుపుకోవాలని లంకా దినకర్ అన్నారు. నర్సాపురం లోక్సభకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను నిలిపామని చెప్పారు. రాక్షస పాలనను ఓడిస్తూ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వారితో కలిపి సమిష్టిగా విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సుస్థిర సుపరిపాలనకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఈ నెల 23వ తేదీన శ్రీనివాస్ వర్మ నామినేషన్ దాఖలు చేయబోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని దినకర్ కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ విభాగం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, కురెళ్ల నరసింహారావు, నరిసే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం గనక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో అవినీతి సొమ్ము డంపులతోటి మద్యం బాటిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డంపులతోటి మొత్తాన్ని కూడా రాష్ట్రాన్ని, ఎన్నికల మొత్తాన్ని కూడా ఒక అరాచకమైనటువంటి తోటి ఎన్నికని చెయ్యాలి అనేటటువంటి దాని ద్వారానే గెలుపు స్వాధ్యం ఆయనకి అనేటటువంటి ఒక భావంలో ఆయన ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. దాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఇంత పెద్ద అవినీతి చేసి ఒక్కసారి ఛాన్స్ అని ఆయనకి అవకాశం ఇస్తే ఇంత పెద్ద విధ్వంసం, ఇంత పెద్ద విపత్తు, ఒక పరిశ్రమ లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, రైతుకి సాగునీరు లేదు, ప్రజలకి త్రాగునీరు లేదు. ఈ యొక్క దురహంకార పరిపాలనని పక్కకి నెట్టాలి. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఇంత బీభత్సాన్ని రాష్ట్రంలో సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఛాన్స్ అని ఆయన వచ్చాడు. మరొక్కసారి ఛాన్స్ ఇస్తే ఇప్పటికీ 2 దశాబ్దాలు వెనకబడిపోయినటువంటి రాష్ట్రం 1 శతాబ్దం వెనకబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని ప్రజల్ని, ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు ఒక భావనలో ఉంటున్నాడు, ప్రజల్ని ఏమార్చవచ్చు. 2019 ఎన్నికల సమయంలో గొడ్డలి ప్రభావం ఏ విధంగా చూపించాలో చూపించి ప్రతిపక్ష పార్టీలకి సంబంధించి ఏ విధంగా ఇరుకున పెట్టి దాంతో పబ్బం గడుపుకున్నాడు. 2024 ఈ సంవత్సరాల్లో ఆయన 2019లో ఆడినటువంటి అబద్ధాలు, కోడి కత్తి మాటిన ఆడినటువంటి అబద్ధాలు, గొడ్డలి వేట్లు వెనకాల ఉన్నటువంటి అబద్ధాలు అవన్నీ పటాపంచలు అయిన తర్వాత 2024లో గులకరాయి తీసుకొచ్చి గులకరాయి ద్వారా జరిగినటువంటి ఒక దాడి హత్యకి, ఆయనకి హత్య చేయడానికి చేసినటువంటి కుట్రగా అభివర్ణించేటటువంటి ప్రయత్నం అయితే పండల. ఎందుకంటే ప్రజలకి అర్థం చేసుకున్నారు ఈ 5 సంవత్సరాలు ఈయన ఏ విధంగా ప్రజల్ని ఏమార్చాడు. 2019 ఎన్నికల్లో ఏ విధంగా అబద్ధాలని, కోడికత్తి సీన్ని
ఎంత అన్యాయంగా వినియోగించుకొని ఏ విధంగా అతన్ని వినియోగించుకొని 2019 ఎన్నికల్లో ఈ 4.5 సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పాలు చేశారో కూడా చూసి ఆ అబ్బాయి బయటకు వచ్చాడు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు కొత్త డ్రామా ఒకటి తీసుకొచ్చి ఆ డ్రామా ద్వారా ప్రజల్ని ఏదో డైవర్ట్ చేద్దాం, కానీ పండలేదు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఇక్కడ నరసాపురం పార్లమెంటు పరిధిలోనే ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా PM ఆవాస్ యోజన కింద మొత్తం 25 లక్షల ఇళ్ళు ఇస్తే నరసాపురంలో ఇచ్చినటువంటి ఇళ్ళు దాదాపు ఒక 25 లక్షలు రాష్ట్రం మొత్తం ఇస్తే 1 లక్షకి ఇళ్ళు వరకు ఈ నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని ఇళ్ళు పూర్తి చేశాడు ఆయన? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానీ ఆ గృహాలు పేదలకు ఇవ్వాల్సినటువంటి గృహాలు ఆయన పూర్తి చేయకపోగా రాజధాని దగ్గర తాడేపల్లి దగ్గర ఒక ప్యాలెస్, అది చాలని అన్నట్టు 3 రాజధానులని 3 ముక్కలాట, అబద్ధపు ఆట, అసత్యపు ఆట ఆడి ఋషికొండని బోడికొండ చేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకునే ప్రయత్నం, బెంగళూరులో ప్యాలెస్, ఇడుపులపైలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్. కానీ పేదవాడికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నా పూర్తి చేయాల్సినటువంటి ఇళ్ళు పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఈ నరసాపురం పార్లమెంటు పరిధిలో దాదాపు 1 లక్షకి పైగా ఉన్నటువంటి ఇళ్ళు ఉంటే ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారు? ఒక మాట ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు, విశ్వసనీయతకి విశ్వాసానికి ట్రేడ్ మార్క్ అనేది కాదు, విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నరసాపురం పార్లమెంటు పరిధిలో దాదాపు యావరేజ్న ఒక 2.5 లక్షల గృహాల్లో నివసిస్తున్న 10 లక్షల మందికి పైగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద కానీ జాతీయ ఆహార భద్రత చట్టం కింద కానీ ఇస్తున్నటువంటి బియ్యాన్ని పేద ప్రజల కడుపుని కొట్టేసి వైకాపా ప్రజాప్రతినిధులు రీసైక్లింగ్ చేసుకుంటా ఏ విధంగా వాళ్ళ కడుపు నింపుకుంటా ఉన్నారో, ఒకవైపు పేదల కడుపు కొడుతున్నారు, రెండో వైపు వైకాపా ప్రజాప్రతినిధులు కడుపులు నింపుకుంటున్నారు, జేబులు నింపుకుంటా ఉన్నారు. దీన్ని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నాడు, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గిస్తానన్నాడు. ఇవాళ కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచినందుకు, నువ్వు అబద్ధం చెప్పినందుకు, నువ్వు నమ్మక ద్రోహం చేసినందుకు, నువ్వు చెప్పిన విధంగానే ఓటు వేయొద్దు 2024 ఎన్నికల్లో 2019 చెప్పిన విధంగా నువ్వు విశ్వాసఘాతకానికి పేద మధ్య తరగతి ప్రజల యొక్క నడ్డి విరిచావా లేదా? పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము దానికి ఎక్సైజ్ డ్యూటీ వాటిని తగ్గించి కొంతవరకు ఉపశమనం కలిగించాలని ప్రయత్నం చేస్తే వాటిని పెంచుకుంటూ పోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తగ్గించే ప్రయత్నం చేయకపోవటం వల్ల దేశంలో అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరల వల్ల రవాణా ఖర్చులు ప్రజల మీద నెత్తి మీద భారం అయిందా లేదా? అలాగే ఈ ఎలక్ట్రిసిటీని అలాగే ఈ పెట్రోల్ డీజిల్ని వినియోగించి దాని ఆధారంగా తయారయ్యేటటువంటి వస్తువులు ఏవైతే తయారవుతాయో వాటి వ్యయం పెరిగి ప్రజల నడ్డి విరిగిందా లేదా? మరి నువ్వు అబద్ధం ఆడావు కదా, నువ్వు చెప్పినటువంటి హామీని పూర్తి చేయలేదు కదా, ఎందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, ఎందుకు వైకాపాకి ఓటేయాలి? నువ్వే బయటకు వచ్చి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 30 లక్షల ఇళ్ళు కట్టి నేరుగా తాళాలు తీసుకొచ్చి మీ ఇంట్లో మీ చేతుల్లో పెడతాను అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి అనేటటువంటి మాట్లాడారు. ఇవాళ 3 లక్షల ఇళ్ళు కూడా పూర్తి చేయలేనటువంటి ఒక చేతగాని లేనటువంటి ఒక అచేతన ప్రభుత్వంగా నిలబడినందుకు నీకు ఓటేయాలా? నువ్వు మాట తప్పి మనం తిప్పి ఇవాళ 30 లక్షల మంది ఇల్లు కడతానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా కానీ PM ఆవాస్ యోజన కింద మోసం చేసినందుకు నీకు ఎందుకు ఓటు వేయాలి? నువ్వు చెప్పిన మాటే కదా ఇలా అబద్ధాలు ఆడినటువంటి వాళ్ళకి ఓటు వేయకూడదని చెప్పింది. టిట్కో ఇళ్ళని ఉచితంగా పేద ప్రజలకి అందిస్తాను, దాని మీద ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేస్తాననేటటువంటి మాట మీరు అన్నారా లేదా? మరి ఇవాళ ఆ రుణమాఫీ ఎక్కడికి పోయింది? ఒక్క పైసా అయినా రుణాన్ని మీరు మాఫీ చేశారా? మీరు మాట తప్పలేదా? పేద ప్రజల్ని మీరు మీ అబద్ధపు మాటలతోటి అన్యాయం చేయలేదా? 2019లో నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అనేటటువంటి ప్రశ్న మేము అడుగుతూ ఉన్నాము. ఒక భూకంప ప్రళయంలాగా దానిలో ఏ విధంగా అయితే మటుమాయం అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన అవ్వాలనేటటువంటిది, ప్రజలకి భవిష్యత్తుని ఆకాంక్షించేటటువంటి విధంగా ఒక సుపరిపాలన అందించేటటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు త్రిమూర్తుల్లాగా అభివృద్ధిలో భవిష్యత్తులో రాష్ట్రాన్ని అభివృద్ధి అనేదాన్ని మర్చిపోయాం గడిచిన 5 సంవత్సరాల్లో. ఆ అభివృద్ధిని వికసిత ఆంధ్రలో భాగంగా చూపించాలనేటటువంటి దానికి ప్రజల ఆశీస్సులు ఇవ్వాలని
అందరినీ కోరుతూ ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొక్కావారిపాలెం, మారుతీనగర్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. గెలిపే లక్ష్యంగా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పర్యటిస్తూ ఇంటింటా ప్రజలకు సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో మమేకమవుతున్నారు. ప్రచారంలో రామాంజనేయులకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ హారతులు పడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అంజుబాబు గారు. వారి యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. అందరూ కూడా స్లోగా నడవండి. అంజుబాబు గారు ప్రచారాన్ని అనుకరిస్తూ అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటిని కూడా కట్టి పాపులర్ పంచిపెట్టి మన గాజు గ్లాసు, అదేవిధంగా ఎంపీ గారు కర్ణ గుర్తు గురించి వివరించండి. దయచేసి ఈ యొక్క ప్రచార రథం సాయంత్రం 9 గంటల వరకు కూడా నడుస్తూ ఉంటుంది. అందరూ కూడా సహకరించి కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానులందరినీ కూడా మన అంజుబాబు గారు అత్యంతగా ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నామమ్మా. ఎందుకంటే భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం 3వ వార్డుకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు శుక్రవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని, ప్రజలంతా తనకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో గత 5 సంవత్సరాలుగా పనిచేశారని అన్నారు. ఆయన మార్గంలోనే తాను నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, భీమవరం నియోజకవర్గంలో తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో ముగ్గుల నాని, కురుకల నాని, నార్ని రామకృష్ణ, చింతపల్లి శ్రీను, ఎస్కే చిట్టి, మల్లుల తులసి, కందుల సీతారాములు, ముద్దల రాజేష్, కరెళ్ల బాబీ, ఎస్కే కోటి, మల్లుల కృష్ణ, కొరకల నాగరాజు, మనూరి దుర్గారావు తదితరులు ఉన్నారు. పార్టీ నాయకులు తోట బోగయ్య, మాదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు భీమవరం పట్టణం 3వ వార్డుకు చెందినటువంటి జనసేన మరియు టీడీపీకి చెందిన నాయకులు ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మన గౌరవ శాసనసభ్యుల యొక్క సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. వారందరినీ కూడా ఈ రోజున వారు కండవాలు కప్పి వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడం, వారందరూ కూడా ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాము. అయితే స్వార్థపరులైనటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వారు చేస్తున్న రాజకీయాలు నచ్చక ఏదైతే పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన
గౌరవ శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారు వారి సొంత డబ్బుతో కోట్లాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ప్రజల కోసం ఒక పక్కన ఇక్కడ వందపడకల హాస్పిటల్కి 4 ఎకరాల భూమి ఇవ్వడమే కాకుండా ఇక్కడ కాలేజీకి 38 సెంట్లు భూమి ఇవ్వడం, అంతేకాకుండా అనేక మందికి పేద విద్యార్థులకు కానివ్వండి, అదేవిధంగా పేదగా పేషెంట్లకు కానివ్వండి ఎంతోమందికి ఆదుకునేటటువంటి ఆయన తత్వం నచ్చి అందరూ కూడా ఆకర్షితులై ఈ రోజున పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న ఇప్పుడు 13వ తారీఖున మే 13 జరగబోయే పేదలకి పెత్తందారులు జరగబోయే యుద్ధంలో మేమందరం కూడా మన శాసనసభ పక్షాన్ని నిలబడి వారి మీద పోరాటం చేసి అత్యధిక మెజార్టీ మేము గెలిపిస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలోని టీడీపీ కార్యాలయం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ముందుగా చంద్రబాబు పుట్టినరోజు కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మింటే పాదసారథి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న చంద్రబాబు చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి విశేష అనుభవాన్ని సంపాదించారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడంలో చంద్రబాబుకు తప్ప ఎవరికీ సాధ్యపడదని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేలా ఎన్డీఏ పార్టీల నాయకులు విశేష కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి చనమల చంద్రశేఖర్, అంగన్వాడీ, డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, బి పద్మ, గంధం రాధా, గునుపూటి తిరుపాల్, ఎద్దు యేసుపాదం, మైలాబతుల ఐజాక్ బాబు, కొండ్రు శ్రీనివాస్, సిహెచ్ గోవింద్, యామిజాల సుబ్రహ్మణ్యం శర్మ, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, లంకి చిన్ని, విజ్జురోతు రాఘవులు, మాతా సురేష్ బాబు, బి శ్రీనివాస్, ఎండి ఫిరోజ్ తదితర నాయకులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో ఎంఏ పట్టభద్రుడై అక్కడ విద్యార్థి నాయకులుగా ఎన్నో విద్యార్థి సమస్యల మీద నాయకత్వం వహించడం జరిగింది. అలాగే 1978 సంవత్సరంలో ఆయన మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అంజయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టిన ఆనాటి నందమూరి తారక రామారావు గారి అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మరి ఆయన అంచెలంచెలుగా మరి తెలుగుదేశం పార్టీలో రామారావుతో పాటు ఆయన రావడం జరిగింది 1984లో. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పథం వైపు నడిపించడం జరిగింది. మరి ఆయన ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. మరి 46 సంవత్సరాలు దగ్గర 46 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో మరి కొనసాగడం అంటే అది చిన్న విషయం కాదు. భారతదేశంలోనే ఇటువంటి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మరి దేశంలోనే గొప్ప నాయకుడైన, ప్రపంచంలోనే మరి అందరికీ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని అందుకోవాలంటే ఎవరి వల్ల కాదు, ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా ఆయన చేసిన కృషి కానీ, ఆయన డెవలప్మెంట్, ఆయన విజన్ కానీ ఈ యువతకి అసలు ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఐటీ సెక్టర్లో మన ఆయన్ని అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కోసం పూజలు జరిపి, దేవుడు ప్రార్థించి, ధర్నాలు చేసి ఎన్నో నిరసనలు చేసిన ఒకే వ్యక్తి భారతదేశంలో నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్తే తప్పదు. అటువంటి గొప్ప వ్యక్తి మరి ఈరోజు 74వ మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే మరో 20వ తారీఖు 2025 మరి 20వ తారీఖుని ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకోవాలంటే మనందరం కూడా, మన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒకటి అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కార్యకర్తని, ప్రతి అభిమాని కూడా కంటికి రెప్పలా కాపాడటం ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను మీ అందరికీ. మనందరం ఒకసారి మన భీమవరం నియోజకవర్గం గురించి తెలుసుకోవాలి. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. 74వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం నుంచి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024లో
జరగబోయే ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో మీరందరూ కూడా భీమవరంలో టీడీపీ సింబల్ లేకపోయినా అక్కడ ఎంపీ కానీ ఇటు ఎమ్మెల్యే కానీ జనసేన బీజేపీ కంటే కూర్చోవడం మీరు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా కమిట్మెంట్ తోటి చంద్రబాబు నాయుడు గారి కోసం మనం సీఎం అవ్వాలి, రాక్షస పోవాలని చెప్పి మీరు అందరూ కూడా ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. కింద క్యాడర్ కూడా అదేవిధంగా మోటివేట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే కమిట్మెంట్ తో పనిచేసుకుని వెళ్దాం. 2025లో ఇదే ఆఫీస్ లో ఎందుకంటే ఘనంగా అధికారికంగా ఆయన సీఎం ప్రొటోకాల్లో ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు 74వ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఆయనకి వ్యవహార తరపు నుంచి జనసేన పార్టీ తరపు నుంచి జనసేన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు. ఒక రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలించాలో ఆ విధంగా ఆయన అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకునే వేళ అందరూ కూడా మన యువత, ప్రధానంగా యువత రాబోయే రోజుల్లో మరి ముందుకు రావాలి. రాబోయే రోజులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ మన అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నారా చంద్రబాబు నాయుడు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రాష్ట్రం గురించి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే, కష్ట నష్టాలు వచ్చినా సరే మరి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన గతంలో మరి అసెంబ్లీలో ఆయన శపథం చేసి బయటకు వచ్చాడు. నేను మళ్ళా ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో ప్రవేశిస్తానని చెప్పి ఆయన ఒక శపథం చేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గం పార్టీ ఆఫీసులో మరి ఘనంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం, జన్మదిన వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఆయన నిత్య కృషి బలుడు, స్వర్ణాంధ్ర ప్రదాత. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి ఏదైనా ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున ఈ ప్రభుత్వం ఉన్న అరాచక పాలన నుంచి విముక్తి పొందాలి అంటే మన అందరం కూడా కృషి చేయాలి. రానున్న రోజుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్ని వర్గాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా మనం నెగ్గించుకొని ఆయన సీఎంగా చేసినప్పుడు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.